కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు సుప్రసిద్ధ గాయనీమణుల చేత కొన్ని పాటలు మధ్యలో ప్రసంగాల మధ్యలో కూడా పాటలు వింటాం. ముందు సుప్రసిద్ధ గాయని శివశంకరి గీతాంజలి గారి చేత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి రచన పాట శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి పాట విందాం. తర్వాత కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. శివశంకరి గారి గీతాంజలి గారిని వేదికకు ఆహ్వానిస్తున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం. ఆయన పాటలు ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు, మనస్సు నిండదు. అయితే ఎప్పుడు పాడుకున్నా కూడా ఒక చక్కటి ప్రార్థనా గీతంగా శృతి నీవు గద్దించేటటువంటి పాట స్వాతి కిరణ చిత్రం నుంచి ఈ పాటని ఈరోజు ఆరంభించి ఈ కార్యక్రమానికి శుభారంభం కలుపుదాం. శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి నీ పదములు తిన పదము ఈ పదము నిత్య కైవల్య పదము నీ కొలువు కోరిన తనువు ఈ పొలువు నిగమార్థ నిధులున్న నెలవు కోరిన మిగిలిన కోరికేమి నిన్ను కొనియాడు కృతుల పెన్నిది తప్ప చేరినా ఇక చేరున్నదేమి నీ శ్రీ చరణ దివ్య సన్నిధి తప్ప శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ కీర్తులే అలన్నమాచార్య కలవాణి అగరించు కీర్తనలు నీ కీర్తులే శ్రీనాథ కవినాథ శృంగార కవిత తరంగాలు నీ స్ఫూర్తులే అలన్నమాచార్య కలవాణి అలరించు కీర్తనలు నీ కీర్తులే త్యాగయ్య కలసీమ రావిల్లిన అనంతరాగాలు నీ మూర్తులే నీ కరుణ నెలకొన్న ప్రతిరచనం జననీ భవతారక మంత్రాక్షరం శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి ధృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి శృతి
నీవు నాకృతి నీవు భారతి గారు పాడిన పాట స్వాతి కిరణం చిత్రంలో నుంచి ఇప్పుడు శారద గారు మాటల కందని భావాలు మంచి మనసు చెబుతాయనే గీతాన్ని ఆలపించనున్నారు. శారద గారు అమెరికా గాన కోకిల అన్నది వారికి ఉన్న బిరుదు. ఆ బిరుదును సార్థకం చేసుకుంటూ అమెరికాలోనే కాకుండా ఆంధ్రదేశంలో అంటే తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అనేక వేదికల మీద వారు పాడుతున్నారు. మనకు గీతాంజలి గారు రవీంద్రుని కావ్యానికి సార్థకత చేకూర్చే గాయని వారు. పాడుతున్నప్పుడు భావం మనకు ప్రస్ఫుటంగా మన చెవులకు ఇంపును చేకూర్చి ఆ గీత రచయిత ఆత్మను పరికించే గాయని ఆమె. వారికి ధన్యవాదం. ఇప్పుడు శారద గారిని ఆహ్వానిస్తున్నాను. మాటల కందని భావాలు నీతి నిజాయితీ చిత్రం నుంచి. అందరికీ నమస్కారం అండి. ఇంత అద్భుతమైన రచయిత్రుల మధ్య ఈరోజు చక్కగా మన మహిళా దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా ఇదే నా శుభాకాంక్షలు. అద్భుతమైన మహిళా మనులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా అంటే చెన్నై గారు చెప్పారు కానీ నాకు ఇంకా జెట్ లాగ్ కూడా అవ్వలేదు, క్షమించాలి ఏమైనా తప్పులు ఉంటే. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని తలుచుకుంటూ ఎన్ని అద్భుతమైన పాటలు, ఒక్కొక్క పాట తీసుకుంటే సినీ సూక్తులు అనేయచ్చు. అంత అద్భుతంగా సూక్తుల్ని కూడా ప్రతి పాటలో ఒక సూక్తిని తీసుకోవచ్చు. అలాంటి పాటలో ఈ పాట ఒకటి. ముఖ్యంగా సంగీత శ్రీనివాసరావు గారికి ఎంతో ఇష్టం అంట ఈ పాట. ఆయన ఫస్ట్ సినిమాలో నీతి నిజాయితీ చిత్రం నుంచి రాజేశ్వరరావు గారు రాసిన ఈ పాట. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి. వెన్నెల మాటాడునా విరచల్లు చల్లదనాలు, మల్లిక మాటాడునా కురిపించును పరిమళాలు. బాసరాలి పాపాయి బోసినవు చాలదా, బాసరాలి పాపాయి బోసినవు చాలదా. ఈనాడు పలుకని దైవం ఈ లోకములేలదా, ఈ లోకములేలదా. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితల కందని భావాలు కంటి పాపలే చెబుతాయి. పిల్లగాలి పరుగులలో వెండి విరియు గీతికలు, కొండవాగు తరగలలో కోటి మాలికలు. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం, హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం. కనగలిగిన మనసుంటే బ్రతుకే అనురాగమయం, బ్రతుకే అనురాగమయం. మాటల కందని భావాలు మంచి మనసులు చెబుతాయి, కవితల కందని భావాలు కంటి పాప
శారద గారికి ధన్యవాదాలు. ఇప్పుడు సదస్సును ప్రారంభించుకునే ముందు మరొక ముఖ్యమైన గీతాన్ని మనం విందాం. ఈ గీతాంజలి గారు, శారద గారు ఇరువురి యుగుల గళాల్లో నుంచి నారాయణరెడ్డి గారు ఎప్పుడో రాసిన ఈ పాట ఈనాటి కార్యక్రమానికి సందర్భోచితంగా ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళ గొప్పదనాన్ని తెలిపే ఈ పాట మీకు అందరికీ తెలిసిందే. మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మగువ. ఈ ఇరువురు గాయనీమణుల నుంచి మనం వింటాం. ఈ పాట స్త్రీ యొక్క గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని తెలియజేసే పాట. మహిళా దినోత్సవం రోజు మనం మహిళల గురించి పాడుకోవడమే కాకుండా మహిళని ఒక సక్సెస్ఫుల్ మహిళ ఈ స్థానంలో ఉండడానికి వాళ్ళ వెనక్కు కూడా ఎవరో ఒకళ్ళు ఒక జంటలు కూడా ఉంటుంది. ఎంతో ప్రోత్సాహం వాళ్ళకు కూడా తలుచుకోవాల్సిన అవసరం ఉంది. మేమే కాదు, మీరందరూ కూడా పాడాలి. పాడతారా? అందరికీ తెలిసిన పాట కదా. మేము ఒకసారి పాడినప్పుడు రెండోసారి మీరు కూడా రిపీట్ చేయండి. అందరం కలిసి పాడుకుంటేనే ఉమెన్స్ డే రోజు బాగుంటుంది. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, రాగల్లో అనురాగల్లో తరగని పెన్నిది మగువా. పాడండి మీరందరూ. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, రాగల్లో అనురాగల్లో తరగని పెన్నిది మగువా. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక అన్నకు ముద్దుల చెల్లి, ఒక ప్రియునికి వలపుల మల్లి. ఒక రామయ్యకి కన్న తల్లి. ఇప్పుడు పాడండి. ఒక రామయ్యకి కన్న తల్లి, సకలావనికి కల్పవల్లి. మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. సీతగా ధరణిగా, సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది, రాధగా మధుర బాధగా ప్రణయ గాథల మీటినది. మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది, మొల్లగా కవితలల్లగా తేనె జల్లు కురిసినది. లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాల దూకినది, లక్ష్మిగా ఝాన్సీ లక్ష్మిగా సమర రంగాల దూకినది. మానవ జాతి మనుగడకి ప్రాణం పోసింది మగువా, త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిది మగువా. తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరియును ముత్యాల సరులు, కలకంటి కంట కన్నీరులికిన తొలగిపోవురా సిరులు. తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరియును ముత్యాల సరులు, కలకంటి కంట కన్నీరులికిన తొలగిపోవురా సిరులు. కన్న కడుపున చిచ్చ
చిచ్చురగిలెన కరువుల పాలవును దేశం కన్న కడుపున చిచ్చురగిలెన కరువుల పాలవును దేశం తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం ఆ ఓ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెళ్లిది మగువా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెళ్లిది మగువా త్యాగంలో అనురాగంలో తరగని పెళ్లిది మగువా తరగని పెళ్లిది మగువా తరగని పెళ్లిది మగువా. ఈ పాటలకు కావలసిన పరికరాలను సభా కార్యక్రమం అనుకున్నాం కాబట్టి మీ పాటలకు కావలసిన పరికరాలను ఏర్పాటు చేయకపోయినప్పటికీ మీరు అద్భుతంగా పాటలు అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఆహుతులందరికీ సుశీల నారాయణ ట్రస్ట్ తరఫున హార్దికంగా స్వాగతం పలుకుతున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవ ప్రాముఖ్యాన్ని గురించి మీకు ప్రత్యేకంగా వివరించవలసిన అవసరం లేదు. వేదికల మీద ప్రసంగాల ద్వారాను రచనల ద్వారాను మహిళాభ్యుదయాన్ని ఎలుగెత్తి చాటిన విదుషీమణులు మీరంతా. కాల ప్రవాహంలో కొన్ని వేల సంవత్సరాలు దొరికినాయి. సుశీల నారాయణ ట్రస్టు మహిళా దినోత్సవ సందర్భంగా తరతరాలుగా మహిళ చేస్తున్న కృషిని వారు సాధించిన విజయాలను గానం చేసి వారిని గుర్తు చేసుకోవడం ద్వారా ఈ తరానికి స్ఫూర్తిని అందించాలనే ఉద్దేశంతో నారీమణులకు నీరాజనం అనే ఈ కార్యక్రమాన్ని 3 ఏళ్ల కిందట ప్రారంభించిన విషయం మీకు తెలుసు. ఈ ప్రసంగాలు ఊరకే పోకుండా గ్రంథస్థం చేసి అందరికీ అందించాలన్న సంకల్పంతో ఈ 3 సంవత్సరాల ప్రసంగ వ్యాసాలను సంపుటీకరించి మీ ముందు అందించబోతున్నాం. ప్రాచీన కాలం నుండి కవయిత్రులు రచయిత్రులు అటు దక్షిణాంధ్ర యుగంలోనూ ఇటు ఈ ప్రాంతంలోనూ తమ రచనల్ని అందించిన కాలం నుంచి మొదలుకొని ఆధునిక కవయిత్రుల వరకు కళాకారుల వరకు నర్తకీమణుల వరకు మహిళా ప్రస్థానాన్ని ఈ సదస్సుల ద్వారా సదస్సుల్లో ప్రసంగాల ద్వారా అందిస్తున్నాము. ప్రాచీన కాలంలో స్త్రీ గడప దాటడమే నేరంగా నిషేధంగా ఉన్న కాలాన్ని మనం ఎరుగుదాం. అయినప్పటికీ అవరోధాలను అడ్డంకులను అధిగమించి ఎన్నో విజయాలు సాధించిన వారు తమ ప్రతిభను నిరూపించుకున్న వారు ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గురించి ఈ ప్రసంగాల ద్వారా మనం వింటున్నాం. ఈనాడు ఈ ప్రసంగాలు అందించడానికి ట్రస్టు ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన వారిని నేను ఒకరొకరిని స్వాగతిస్తాను. స్వాతి శ్రీపాద గారు ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా సరోజిని నాయుడు గురించి మాట్లాడుతున్నారు. సరోజిని నాయుడు ఒక జాతీయ నాయకురాలు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వ్యవహరించారు. గోల్డెన్ థ్రెషోల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆబిడ్స్ ప్రాంతంలో ఆమె ఒకానొక కవితా సంపుటి పేరు గోల్డెన్ థ్రెషోల్డ్. ఆ సాహిత్య జీవితాన్ని గురించి ప్రజాహిత రంగంలో ఆమె సాధించిన విజయాల గురించి స్వాతి శ్రీపాద గారు మనకు అందించనున్నారు.
స్వాతి శ్రీపాద గారు బాల్యం నుంచే కవిత్వం రాయడం ప్రారంభించారు. మౌలిక రచనలోను అనువాదంలోనూ వారికి ఎంతో పేరుంది. ప్రత్యేకించి తెలుగులో ఎంత సరళ సుందరంగా రచనలు చేస్తారో వాటిని ఇతర భాషల్లోకి, ముఖ్యంగా ఆంగ్లంలోకి అనువదించడంలోనూ వారి ప్రజ్ఞ మనకు కనిపించింది. వారు కథలు, కవిత్వము, నవలలు, అనువాదాలు, అనేక రచనలు మనకు అందించారు. భారత ప్రభుత్వంలోని విద్యాసంస్థలో అధ్యాపకులుగా సేవలు అందించి వృత్తికి విరమణ చేసిన సాహిత్య ప్రవృత్తికి అనేది విరమణ లేకుండా వారి రచన జీవితం కొనసాగుతున్నది. రసమయి శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ అందించే ప్రతిష్టాత్మక ఉత్తమ రచయిత్రి పురస్కారాన్ని అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి కూడా వారు పురస్కారాన్ని అందుకున్నారు. వారికి స్వాగతం. తరువాతి వక్త డాక్టర్ వేలూరి సుమిత్ర పార్థసారథి. ఈమె ప్రముఖ నర్తకి, నాట్య గురువు. నాట్య కల్పనలోను, నాట్య కళా పరిశోధనలోను విశేషమైన పరిశ్రమ చేసిన విదుషిమణి. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్లోను, కూచిపూడి నాట్యంలోనూ స్నాతకోత్తర పట్టభద్రులు. తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్య కళ ఆవిర్భావ వికాసాలు, ప్రత్యేకించి భామాకలాపం అనే ప్రత్యేక అధ్యయనాంశం పైన పరిశోధన చేసి పిహెచ్డి డాక్టరేట్ పొందారు. వారు కూచిపూడి నాట్యానికి సంబంధించి అనేక పరిశోధన వ్యాసాలు రాసి పత్రికల్లో ప్రచురించారు. పలు విశ్వవిద్యాలయాల్లో గౌరవ ఆచార్యులుగా ఉన్నారు. ప్రత్యేకించి అమెరికా కేంద్రంగా నడుస్తున్న ఇంతకు ముందు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం, ఇప్పుడు ఆర్య విశ్వవిద్యాలయంగా పేరు మార్చుకుంది. ఆ విశ్వవిద్యాలయంలో కూచిపూడి నాట్యంలో ఆమె గురువుగా ఉన్నారు. వారు మనందరికీ సుపరిచితులైన రుక్మిణి అరుండేలు గారి గురించి మాట్లాడుతున్నారు. వారి గురించి తెలుసుకోగానే, వారి పేరు తెలుసుకోగానే మద్రాసులో వారు నెలకొల్పిన నాట్య కళా సమున్నతమైన నాట్య కళా సంస్థ భరతనాట్యం, ఇవి మన కళ్ళ ముందు కనపడతాయి. ఆమె బహుముఖ ప్రజ్ఞతో వెలుగొందారు రుక్మిణి అరుండేలు గారు. వారి గురించి సుమిత్ర పార్థసారథి గారు మాట్లాడతారు. తర్వాత పల్లవి గారి గురించి మనం చెప్పుకోవాలి. వారు గృహిణిగా ఉంటూనే సాహిత్య రంగంలో చాలా కృషి చేశారు. మహానటి సావిత్రి గురించి ఆమె రాసిన పుస్తకం 8 ముద్రణలు, కొన్ని వేల ప్రతులు అమ్ముడయ్యాయి. అట్లాగే సుస్వరాల లక్ష్మి ఎంఎస్ సుబ్బలక్ష్మి అని అద్భుతమైన విద్వాంసరాలు ఆమె భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. కర్ణాటక సంగీతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. ఐక్యరాజ్య సమితి వేదిక మీద పాడిన గొప్ప భారతరత్నం ఆమె. అత్యంత సాధారణ కుటుంబం నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆ మహా విద్వాంసరాల గురించి పల్లవి గారు ప్రసంగించనున్నారు. పల్లవి గారు ప్రస్తుతం భరతనాట్య కళాకారిణి. తంజావూరు బాలసరస్సు గారి గురించి, వారి జీవిత చరిత్రను గ్రంథస్థ చేయడానికి పరిశోధన సాగిస్తున్నారు. వారికి స్వాగతం. పసుపులేటి కన్నాంబ పేరు వింటే అలనాటి అద్భుతమైన నటీమణి మనకు గుర్తొస్తారు. లవకుశ సినిమాలో కౌసల్య పాత్ర ఒక్కటి చాలు ఆమె గొప్పదనాన్ని చాటడానికి. అనంతర తరాల నటీమణులకు ఆ సాత్విక అభినయ వైదుష్యం ఎంతో ఆదర్శప్రాయం, అనుసరణీయం. అటువంటి కన్నాంబ గారి జీవిత విశేషాల గురించి స్వర్ణ కిలారి గారు మాట్లాడబోతున్నారు. స్వర్ణ కిలారి గారు ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జన్మించారు. లైఫ్ సైన్సెస్లో, లైబ్రరీ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. రచయిత్రిగా, అనువాదకురాలిగా వారు కృషి సాగిస్తున్నారు. ప్రత్యేకించి సింగరేణి ప్రాంతపు నేపథ్యాన్ని తీసుకొని రాసిన కథలను ఆమె నల్ల బంగారం పేరుతో అద్భుతమైన సంపుటిని అందించారు. అమ్ము నాయర్ ఇంగ్లీష్లో రాసిన ఏ బ్యూటీ ఆఫ్
ఏ బ్రీఫ్ అవర్ అనే పుస్తకం ఆంగ్లంలో ఉంటే దాన్ని ఆమె లిప్తకాలపు స్వప్నం, ఒక స్వప్నం లిప్త కాలంలో ఉంటే ఎలా ఉంటుందో ఆ పుస్తకం మనకు తెలియదు. చాలామంది మనం ఇందులో చదివాము. ఒక 7 ఏళ్ల పిల్లవాడు ఎన్ని వేల చిత్రలేఖనాలు చిత్రించి అంతలోనే కన్నుమూస్తే ఆ లిప్తకాలపు స్వప్నాన్ని గురించి భారతీయ సాహిత్యంలో, ముఖ్యంగా మలయాళ సాహిత్యంలో చాలా సుప్రసిద్ధుడైన క్లింట్ గురించి ఈ పుస్తకం చాలా అద్భుతంగా ఆమె అనువాదం చేశారు. అట్లాగే బెన్యామిన్ అనే మలయాళ నవలను బీడు జీవితం అనే పేరుతో పుస్తకం రాశారు. జోసెఫ్ కోయిపల్లి గోట్ లైఫ్ అనే పుస్తకాన్ని ఆమె మేఘ బతుకు అనే పేరుతో అనువాదం చేశారు. 40 మంది స్త్రీలు తమ యాత్ర, గ్రంథాల, అనుభవాల, వ్యాసాలతో కూడిన ఒక పుస్తకాన్ని ఇంతియానం పేరుతో ఆమె గ్రంథస్థం చేసి సంపాదకతో వహించారు. వారికి స్వాగతం. డాక్టర్ మారోజు దేవేంద్ర వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాను. దేవేంద్ర ఆమె కోటి మహిళా కళాశాలలో ఇంతకుముందు అది, ఇప్పుడు వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. ఆమె ఆరుట్ల కమలాదేవి గారి గురించి మాట్లాడబోతున్నారు. ఆరుట్ల కమలాదేవి గడప దాటని కాలాన ఎంతో సాహసంతో విద్యను అభ్యసించి భరత రామచంద్రారెడ్డి గారితో కలిసి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందు నిలిచి, అగ్రభాగాన నిలిచి ఆయుధం పట్టి పోరాడిన వీరవనిత. తెలంగాణ ఉద్యమాన్ని గురించి మాట్లాడుకుంటే ఆరుట్ల కమలాదేవి అందరికీ స్ఫురిస్తుంది. ఆ ఆరుట్ల కమలాదేవి గారి గురించి దేవేంద్ర మాట్లాడబోతున్నారు. దేవేంద్ర మంచి రచయిత్రి, వక్త, విమర్శకురాలు. ఆమె అడుగులు అనే కథల సంపుటి వెలువరించారు. నానీల మణిహారం అనే లఘు కవితల సంపుటిని అందించారు. సాహిత్యానుశీలన, తెలంగాణ కథావర్తన అనే వ్యాస సంపుటాలని అందించారు. స్త్రీల నవలల్లో రాజకీయ, ఆర్థిక అంశాలపైన ఆమె పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ పరిశోధన చేశారు. ప్రస్తుతం వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో వారు అధ్యాపకులుగా ఉన్నారు. వీరి గురించి ఇది. ఈ కార్యక్రమంలో శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి పురస్కారాన్ని అందుకున్న విదుషీమణులు కొలువై ఉన్నారు. అంతేకాకుండా నారీమణులకు నీరాజనం అర్పిస్తూ ట్రస్టు నిర్వహించిన సదస్సులో గతంలో ప్రసంగించిన వక్తలు కూడా ఉన్నారు. అందరికీ హార్దికమైన స్వాగతం తెలియజేస్తూ స్వాతి శ్రీపాద గారు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించి మిగతా ప్రసంగాలని చేయిస్తారు. మధ్యలో మనం గీతాంజలి గారు, శారద గారు అప్పుడప్పుడు నారాయణ గారు రచించిన కొన్ని అద్భుతమైన గీతాన్ని కూడా ఆలపిస్తారు. ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా స్వాతి గారిని కోరుతున్నాను. ముందుగా ఇక్కడ సమావేశమైన మహిళా మండలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. నా గొంతు జలుబు వల్ల, దగ్గు వల్ల మీరందరూ భరించాల్సిందిగా కోరుతున్నాను. ఇలా సుశీల నారాయణ రెడ్డి గారి ట్రస్ట్ తరఫున ఇంత చక్కటి కార్యక్రమం నేను రెండోసారి రావటము, మన మహిళా మండలి గురించి అప్పుడో ఇప్పుడో తలుచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అంత గురుతరమైన బాధ్యత ఇలా అందరినీ ఒక చోటికి చేర్చి అందరికీ మంచి అవకాశాన్ని కల్పిస్తున్న నారాయణ రెడ్డి ట్రస్ట్కి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమంలో మహిళల గురించి మాట్లాడతారు. ముందుగా రుక్మిణి అరెంటే కాళ్ళపాటి పల్లవి గారి ఇందాకే మనకు పరిచయం చేశారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గురించి, సంగీతం గురించి ప్రసంగిస్తారు. మనందరం దాన్ని ఆస్వాదిద్దాం. మహాకవి, జ్ఞానపీఠాధిపతి, తెలుగువారి సాహిత్య సంపద అయినటువంటి శ్రీ సింగిరెడ్డి నారాయణ గారి ఆశయాలను, వారసత్వాన్ని గంగా ప్రవాహంలా ముందుకు తీసుకువెళ్తున్న వారి కుమార్తె శ్రీమతి గంగ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే
నన్ను ఇక్కడికి ఆహ్వానించిన శ్రీ చెన్నై గారికి, శ్రీమతి గంగ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్ ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు నారీమణులకు నీరాజనం అనే కార్యక్రమం చేపట్టడం చాలా సమంజసంగా ఉంది. ఈ సంవత్సరం ఆ నీరాజనాలు అందుకుంటున్న నారీమణుల్లో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. నా దృష్టిలో దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీమతి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర నారీమణుల తర్వాత భారతదేశంలో విశేషంగా చెప్పుకోదగిన నారీ శిరోమణి శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు. ఒక విధంగా చూస్తే ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వీర నారీమణులు కూడా చరిత్ర పుటల్లోనే మిగిలిపోయారు, కానీ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రాతస్మరణీయులారయ్యారు. ఆమె అక్షరాల ప్రాతస్మరణీయురాలు. ఎందుకంటే ఉదయాన్నే కొన్ని లక్షల మంది వారి పూజ ప్రారంభిస్తూనో, వారి దినచర్య ప్రారంభిస్తూనో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వెంకటేశ్వర సుప్రభాతం విందామా, లేకపోతే విష్ణు సహస్రనామాలు విందామా అని తలుచుకుంటూ వారి దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారు. మామూలు ప్రజానికానికే కాదు, దేవతలు సైతం ఆమె తలంపుతోనే నిద్రలేస్తారు. ఎందుకంటే భగవంతుని మేల్కొల్పులన్నీ కూడాను ఆమె పాడిన సుప్రభాతాలే, ఆమె పాడిన స్తోత్రాలే. ఆమంతటి అదృష్టవంతరాలు, భాగ్యశాలి. ఇంతటి గొప్ప వ్యక్తి చరిత్ర మీకు విపులంగా చెప్పాలని బాగా ప్రయత్నించాను, కానీ నాకు ఇచ్చిన 40 నిమిషాల్లో 30 నిమిషాలు అవుతున్నాయి, కానీ ఆమెకి పెళ్లి కూడా చేయలేకపోయాను. అతి కష్టం మీద 8 సంవత్సరాలు కృషి చేసి ఆమె చరిత్రను 500 పేజీలు కుదించగలిగాను, కానీ ఈ 40 నిమిషాల్లో ఆమె పూర్తి జీవితం గురించి చెప్పడం చాలా అసాధ్యం అనిపించింది. అందుచేత చాలా క్లుప్తంగా చెప్తాను. ఈ చరిత్రార్థురాలి చరిత్రను వీలైనంత క్లుప్తంగా చెప్తాను. అడగొచ్చి నన్ను ఎంఎస్ సుబ్బలక్ష్మి గురించి చెప్తూ ఆమె సంగీతం కాకుండా ఇంకేమన్నా ఉందా అని. ఆమె సంగీతం కన్నా కూడాను ఆమె వ్యక్తిత్వం ఇంకా గొప్పది. అందుచేత ఆమె సంగీతం గురించి తెలుసుకున్న తర్వాత ఆమె వ్యక్తిత్వం గురించి కూడా కాస్త తెలుసుకుందాము. ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతపు మొట్టమొదటి మహిళ, ద ఫస్ట్ లేడీ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్. శృతిశుద్ధంగా, శాస్త్రీయంగా, భావయుక్తంగా కమ్మని కంఠంతో పాడిన తొలి మహిళ. రాగం, తానం, పల్లవి అనే కష్టమైన కర్ణాటక ప్రక్రియను పాడిన తొలి మహిళ. పాశ్చాత్యులకు కర్ణాటక సంగీతాన్ని పరిచయం చేసిన తొలి మహిళ. తర్వాత ఎంఎస్ సమకాలీనులైన డికే పట్టమ్మళ్ళు, వసంత కుమారి వాళ్ళ కర్ణాటక సంగీతం వింటూ ఉంటే ఇంతకన్నా కర్ణాటక సంగీతం బాగా పాడేవాళ్ళు ఉన్నారా అనుకుంటూ మనం తాళం వేస్తూ వింటూ ఉంటాం. కానీ ఆ వెంటనే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి పాట వింటే అమాంతం మన తలలు అటువైపు, ఆమె గొంతు వైపు తిరిగిపోతాయి. అంత కమ్మని కంఠం ఆమె. ఏ జన్మలో ఏ సుకృతం చేసుకుందో కానీ భగవంతుడు ఆమెకంత మంచి కంఠం ఇచ్చాడు. వేరే వాళ్ళ పాటలకి, వేరే కర్ణాటక సంగీత పాటల స్థాయికి ఆమె స్థాయిని అమాంతంగా వేరు చేసే మొట్టమొదటి కారణాల్లో ఆమె కంఠం ఒకటి. ఆమె కంఠంలో విన్న వెంకటేశ్వర సుప్రభాతం కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, భజగోవిందం కీర్తనలు కానీ, తర్వాత అన్నమయ సంకీర్తనలు కానీ, సంగీత రత్నత్రయ కృతులు కానీ, విడిపోని వర్ణము, తర్వాత పురంధరదాసుని జగదోద్ధారణ, ఇలాగా చాలా పాటలు ఆమె కంఠంలో విన్న తర్వాత వేరే వాళ్ళు పాడితే విధంగా అంతగా ఆస్వాదించలేము. తర్వాత ఆమె సంగీతంలోని శాస్త్రీయత ఆమెకు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆమె దేవదాసి పరంపర నుంచి ఆమెకు వారసత్వంగా వచ్చిన ప్రజ్ఞ ఆమెకు. ఆమె వంశంలో ఆమె అమ్మమ్మ వయలిన్ విద్వాంసురాలు, ఆమె తల్లి షణ్ముఖబడుగు మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రాంతంలో పేరొందిన వైనికురాలు. ఆమె
వారి తల్లి షణ్ముగవడుగు వీణ పాట ఒకటి ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. ఒక తెలుగు జావళి పాడతారు ఆమె, శివదీక్ష పరురాలురా అని. చాలా గొప్పగా పాడతారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి కన్నా కూడాను చాలా షార్ప్ గొంతామది వాళ్ళ తల్లిది, షణ్ముగవడుగుది. మరి అంతటి తల్లి కడుపున, అంత పాండిత్యం ఉన్న తల్లి కడుపున ఇంత సంగీత ప్రజ్ఞ ఉన్న కూతురు పుట్టడం పెద్ద ఆశ్చర్యం ఏమీ కాదు. ఇంకా ఈమె శాస్త్రీయతకు ఇంకా కారణం ఏమంటే, చిన్నప్పటి నుంచి ఆమె తల్లి తీసుకున్న శ్రద్ధ ఆమె సంగీతం పట్ల. సుబ్బలక్ష్మి గారి సంగీత సౌధానికి బలమైన పునాది వేసింది ఆమె తల్లి షణ్ముఖవడి. అతి చిన్న వయసులోనే సుబ్బలక్ష్మి గారిలో సంగీతపు విత్తుందని గ్రహించింది తల్లి షణ్ముఖవడుగు. అప్పటి నుంచి ఆమె వేలు పట్టుకొని సుబ్బలక్ష్మి తన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా కూడాను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ సంగీతంలో చాలా పైకి తీసుకొచ్చింది. ఎంఎస్ సుబ్బలక్ష్మి తన సంగీత కళానిధి పురస్కారం అందుకుంటూ 1969లో ఆమె తల్లి గురించి చెప్తూ తన సంగీత విద్వత్ అంతా ఆమె తల్లి పెట్టిన భిక్షేనని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి సంగీతంలో ఇంకొక గొప్ప లక్షణం ఏంటంటే భావయుక్తంగా పాడగలగటం. వాగ్గేయకారులు ఏ ఉద్దేశంతో ఆ కృతుల్ని రాశారో, ఏ ఉద్దేశంతో ఆ వాగ్గేయకారులు పాడి ఉంటారో అంతటి భావాన్ని ఉట్టిపడుతూ పాడే ప్రజ్ఞ ఎంఎస్. ఆమెకు ఈ ప్రజ్ఞ వచ్చింది అంటే దానికి కారణం ఆమె భర్త సదాశివం ప్రోత్సాహమే. ఇలా సంగీతంలో పెట్టి పుట్టిన ఎంఎస్ సుబ్బలక్ష్మి ఆమె 80 ఏళ్ళు దాటినా సరే సంగీతం సాధన చేస్తూ మాత్రం ఆపలేదు. ఆమె రోజు 3 గంటలు నిష్ఠగా సంగీత సాధన చేసేవాళ్ళు. భర్త చనిపోయిన తర్వాత కూడా ఆమెకు 81 ఉన్నారు అప్పుడు. ఆ తర్వాత కూడా నిష్ఠగా సాధన చేసుకుంటూనే ఉన్నారు. ఆమె ఉన్నప్పుడు ఆమె కచేరీలతోనూ, తర్వాత అదృష్టవశాత్తు మనకి ఇప్పటి సంగీతానికి సంగీతంతో అందరినీ అలరిస్తూ ఆమె సంగీతం ద్వారా చేసిన ప్రజాసేవ చెప్పుకోదగింది. ఆమె ఎక్కువగా లబ్ధి కచేరీ చేశారు. అంటే సభలు, అనాథ శరణాలయాలు, వీటన్నిటికీ కూడా ఆమె కచేరీ చేసేవారు. 1940 నుంచి కూడా ఆమె కచేరీలకి జనం దండోపదండాలుగా వచ్చేవాళ్ళు. అయితే పాఠశాల అయితే ఎక్కువ కట్టుకునేవాళ్ళు, ఆసుపత్రులు అయితే పరికరాలు కొనుక్కునేవాళ్ళు, సంగీత సభలు అయితే వాళ్ళకి ఆడిటోరియంస్ కట్టుమైన రామన్ మ్యాగ్సెసే సంస్థ వాళ్ళు ఆమె సేవలు గుర్తించారు. కచేరీలు చేసి కొన్ని లక్షల రూపాయలు ఆయా సంస్థలకి దానం చేశారు. అది 1974లో. ఆ తర్వాత ఆమె చివరి కచేరీ 1977లో చేసిన కచేరీ కూడా లబ్ధి కచేరీ. అలాగా ఆమె సంగీతము అజరామరం, ఆమె సేవ కూడా అజరామరం. ఇప్పుడు ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నాం. ఆమె వ్యక్తిత్వం గురించి మాట్లాడుకోవాలి అంటే ముందుగా కాస్త దేవదాసి వ్యవస్థ గురించి తెలుసుకోవాలి. దేవదాసి వ్యవస్థ ఆలయాల్లో దేవుని ప్రీత్యర్థం ఉపచారాలలో భాగమైన నృత్య గాన ఉపచారాలను భగవంతునికి నివేదించడానికి కనీసం ఒక 1000 సంవత్సరాల క్రితం దేవదాసి సంస్థ నెలకొల్పబడింది. వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని ఆగమ శాస్త్రాలలో లేదు, ఏ శిలాశాస్త్రంలో లేదు, ఏ రాజశాస్త్రాల్లో కూడా లేదు. కానీ వాళ్ళు 20వ శతాబ్దం దాకాను ఈ దేవదాసీలు పెళ్ళిళ్ళు అయితే చేసుకోరు. వారి ఆలయాల్లో వాళ్ళ సేవలు నిర్వర్తించడానికి పిల్లలు కని వాళ్ళని పెంచుకుంటూ ఉండటం అడ్డేమీ కాదు. కాబట్టి వీళ్ళ పోషకుల ద్వారా పిల్లలు కంటూ ఉన్నారు. ఆ పిల్లలే తరంతరం ఈ కళలను భద్రంగా మోసుకొస్తూ ఈనాటి వరకు మన దగ్గరికి తీసుకొచ్చారు. ఈ రోజుకి మనలో ఈ నృత్య కళలు, గాన కళలు సశాస్త్రీయంగా ఉన్నాయి అంటే దానికి కారణం కేవలం దేవదాసీలే. అయితే ఈ దేవదాసీలు పిల్లలు కనటానికి
పోషకులను ఆశ్రయించేవాడు. ఇది దేవదాసీల గురించి. తర్వాత ఎంఎస్ సుబ్బలక్ష్మి 1916లో పుట్టింది. అప్పటికే స్వాతంత్రోద్యమం రూపుదిద్దుకుంటూ ఉంది. ఆమె యుక్త వయసుకు వచ్చేసరికి 1930లలో ఉధృత రూపం దాల్చింది స్వాతంత్రోద్యమము. దానిలో ముఖ్యమైన భాగం సంఘ సంస్కరణ. సంఘ సంస్కరణవాదులు సతీ సహగమనము, వితంతు పునర్వివాహము, స్త్రీ విద్య, ఏజ్ ఆఫ్ కన్సెంట్ అలాంటి ముఖ్యమైన విషయాల్లో మంచి విజయాలు సాధించారు. కానీ దేవదాసీల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి తీరిన అన్యాయం చేశారు. దేవదాసీలు పెళ్లి చేసుకోరు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కంటున్నారు అనే ఒకే ఒక్క కారణంతో వాళ్ళని, దేవదాసీలని, వేశ్యల్ని ఒకే ఘాటం కట్టడం మొదలుపెట్టారు. వేశ్యలకి, అర్బన్ ప్రాస్టిట్యూట్స్కి, దేవదాసీలకి, నక్కకి, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. ఈ అర్బన్ ప్రాస్టిట్యూట్స్ లాగా దేవదాసీలు రోజువారీ వ్యభిచారం చేయరు. వారు పోషకుల కింద రెండవ భార్యలాగా ఒక గుట్టుగా సంసారం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. కానీ ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని భవింపజేసినట్లు ఈ సంఘ సంస్కర్తలు 1930ల కల్లా వేశ్య అనే పదాన్ని, దేవదాసి అనే పదాన్ని పర్యాయ పదాలుగా తీసుకొచ్చారు. సుబ్బలక్ష్మి ఈ మార్పుని ఆమె టీనేజర్స్ నుంచి గమనిస్తూనే ఉంది. ఆమె యుక్త వయసుకు వచ్చేసరికి సంఘంలో దేవదాసీల పట్ల వచ్చిన మార్పుని పూర్తిగా గమనించింది. తర్వాత ఆమె ఇంకా దగ్గరగా చూసిన ఇంకొక విషయం పోషకులు. ఆమె తల్లి దగ్గరే చూసింది ఆ పోషకుల ఆ విధానం ఎలాగుంటుందో. షణ్ముఖ బడువుకి మొదట ఒక పోషకుడు ఉండేవాడు. ఆ తర్వాత ఇంకొక పోషకుడు సుబ్బలక్ష్మి తండ్రి. అతను చనిపోయిన వెంటనే సంసార వీడటానికి ఆమె ఇంకొక పోషకుడిని కూడా చూసుకోక తప్పలేదు. అలాగా సుబ్బలక్ష్మి గమనించింది ఏంటంటే పోషకుల వ్యవస్థలో వచ్చే అభద్రతా భావన, వారి దయాదాక్షిణ్యాల మీద ఉండటం అనేది, ఈ రెండు సుబ్బలక్ష్మి మనసులో చాలా బలంగా ముద్రించిపోయాయి. కాకపోతే షణ్ముఖ వడువు ఆమె పాతకాల పద్ధతిలోనే ఉంది. ఆమె తల్లి ఎంతసేపు కూతుర్ని ఒక పోషకుడికి దగ్గరికి పంపించే ఆలోచనలోనే ఉంది. ఆమెలాగా డబ్బు కష్టాలు పడకుండా ఒక ధనవంతుడైన పోషకుడి దగ్గరికి కూతుర్ని చేర్చాలి అనే ఆలోచన ఆమెది. సుబ్బలక్ష్మి చాలాసార్లు చెప్పు చూసింది తల్లికి, ఆమె వినలేదు. అందుచేత సుబ్బలక్ష్మి ఏం చేసిందంటే 20 ఏళ్ల వయసులో, అంత చిన్న వయసులో కూడా తల్లికి చెప్పకుండా, తల్లి అంటే ఆమెకు ఎంత ప్రేమ, ఎంత గౌరవం ఉన్నప్పటికీను మధురై నుంచి తల్లికి చెప్పకుండా, ఎవరికి చెప్పకుండా ఒక అర్ధరాత్రి ట్రైన్ ఎక్కేసి మద్రాసు వచ్చేసింది. మద్రాసు వచ్చి సదాశివం పంచం చేరింది. ఇది ఆమె వ్యక్తిత్వంలో మనము ముందుగా తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. అదే కాలంలో ఆమె చెల్లెలు, అదే కాలంలో అదే ఇంట్లో పెరిగిన ఆమె చెల్లెలు మాత్రం తల్లి మాట విని పోషకుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఈమె మాత్రం తనకి ఇష్టమైనది, సంఘంలో చులకన కాకుండా ఉండే విషయాన్ని ఎంచుకొని ప్రవాహానికి ఎదురీది మరి ఆమె జీవితాన్ని ఆమె మంచుకుంది. అయితే ఈమె సదాశివం దగ్గరికి ఎలా చేరింది అంటే, ఆమె మధురై నుంచి వచ్చినప్పుడు సదాశివం దగ్గరికి వెళ్ళే ఉద్దేశమే లేదు ఆమెకు. ఒక కాంగ్రెస్ నాయకుడి ఇంటికి వెళ్ళి దేవదాసి శరణాలయంలో అతన్ని చేర్చమని అడిగే ఉద్దేశంతో ఆ కాంగ్రెస్ నాయకుడు ఇంటికి వచ్చింది. ఆ కాంగ్రెస్ నాయకుడు ఏం చేస్తాడు అంటే, ఒక యుక్త వయసులో ఉన్న దేవదాసి పొద్దున్నే ఆయన ఇంటి దగ్గర దిగేసరికి ఆయన భయపడిపోయి అదే జటకా బండిలో సదాశివం ఇంటికి పంపిస్తాడు. సదాశివంకి సుబ్బలక్ష్మికి అంతకుముందు ఎలా పరిచయము అంటే, షణ్ముఖ వడివు సుబ్బలక్ష్మి సంగీత అవకాశాల కోసం ఒక 2 సంవత్సరాల క్రితమే మద్రాసు చేరుకుంటారు. ఎంఎస్ మద్రాసు మ్యూజిక్ అకాడమీలో కచేరీలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది. ఆనంద వికటన్ అనే పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న సదాశివం ఆమె ఇంటర్వ్యూ కోసం సుబ్బలక్ష్మి ఇంటికి వస్తాడు.
ఆ రోజు నుంచి ఆమె మీద మనసు పారేసుకుంటాడు. ఆ రోజు నుంచి వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటాడు సుబ్బలక్ష్మి వెంటాల. తల్లి గమనిస్తూ ఉంటుంది. ఆమెకేమో ధనవంతుడైన పోషకుల దగ్గర పంపించాలని కూతుర్ని, ఇతనేమో వెనక ఆస్తిపాస్తులు లేవు, ఒక మంచి ఉద్యోగము లేదు, కంపెనీ కుటుంబం. సుబ్బలక్ష్మి సదాశివ ఇంటికి చేరినప్పుడు సదాశివుకి భార్య, ఇద్దరు పిల్లలు, అక్క పిల్లలు ఇద్దరిని పెంచుతున్నాడు తల్లి. ఇంతమంది ఉన్న ఇంటికి 1938లో సుబ్బలక్ష్మి చేరుకుంటుంది. అయితే ఒక 4 సంవత్సరాల తర్వాత భార్య చనిపోతుంది సదాశివంకి. సదాశివం సుబ్బలక్ష్మి పెళ్లి చేసుకుంటారు. 1938 నుంచి 1947 ఈ 9 సంవత్సరాల్లో సదాశివం సుబ్బలక్ష్మికి ఎంత పేరు తీసుకొస్తాడంటే, ఆమె పాటల ద్వారా ఆమె సినిమాల్లో నటింపచేసి 1947లో మీరా సినిమాతో ఆమెకు దేశవ్యాప్తంగా పేరు తీసుకొస్తాడు. హిందీ మీరా సినిమా యొక్క ప్రీమియర్ షో ఢిల్లీలో పెట్టించి, ఆ ప్రీమియర్ షోకి ఆయన పిలిచిన అతిథులు సరోజినీ నాయుడు, నెహ్రూ, లార్డ్ మౌంట్ బ్యాటన్, గవర్నర్ జనరల్, వైస్రాయ్ ఆఫ్ ఇండియా. ఇంత గొప్పవారిని తీసుకువచ్చి ఆ ప్రీమియర్ షో నిర్వహించాడు. సదాశివం చాలా కార్యసాధకుడు, స్ట్రీట్ స్మార్ట్ అనమాట, ఏమన్నా చేయగలడు. అలా సుబ్బలక్ష్మికి అంచెలంచెలుగా గొప్ప పేరు తీసుకొచ్చాడు. ఒక త్యాగరాయ కృతి ఉంటుంది, మా జానకి చెట్టాపట్టి మహారాజు వైటివయ్య అంటాడు త్యాగరాజు శ్రీరాముడు గారు. అంటే సీతాదేవి చేయి పడితేనే మీరు గొప్పవారయ్యారు అని. నా పుస్తకంలో 2 పాత్రలు మాట్లాడుతుంటాయి. ఒక పాత్ర అంటుంది, తమ్మి సుబ్బలక్ష్మి వల్లనే కదా సదాశివం గాంధీ నెహ్రూ పక్కన కూర్చోగలిగాడు అంటుంది. దానికి ఇంకో పాత్ర ఏమంటుందో అంటే, కాదన్నా సదాశివం ఉన్నాడు కాబట్టి గాంధీ నెహ్రూల ముందు సుబ్బలక్ష్మి కచేరీ చేయగలిగింది అంటారు. అలాగా ఎవరి వల్ల పేరు సంపాదించారు అనేది గుడ్డు ముందా లేకపోతే కోడిపిల్ల ముందా అనే రకం సాగుతూ ఉంటుంది. ఈ సినిమాల తర్వాత సదాశివం ఎంఎస్ సుబ్బలక్ష్మి చేత సినిమాల్లో నటించేయటం పూర్తిగా మానవించాడు. మీరా సినిమా ఆఖరి సినిమా. ఇంకా తర్వాత పూర్తిగా సంగీతానికే అంకితమయ్యారు. ఆ రోజు నుంచి ఆమె కచేరీ చేయని ఊరు లేదు, ఆమెను మెచ్చని జనం లేరు, ఆమె అందుకోని పురస్కారం. తర్వాత ఆమె వ్యక్తిత్వంలోని ఇంకొక గుణం గురించి చెప్పి ముగిస్తాను. ఆ గుణం ఏంటంటే భక్తి. గురుభక్తి, దైవభక్తి, పతిభక్తి, ఈ 3 మెండే ఆమెకు. ఇప్పుడు పతిభక్తి గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. సదాశివం చాలా కఠినాత్ముడు. ఆ కాలపు పురుష దురహంకారి, మేల్ షాబనిస్ట్. ఇంకొక 4-5 ఇలాంటి ఉపమానాలు కూడా పేర్చొచ్చాయి. పాడేది ఆమె అయితే ఏ పాట పాడాలి, ఏ శృతిలో పాడాలి, ఏ రాగంలో పాడాలి, ఎక్కడ పాడాలి, ఏం పాడాలి చెప్పేదన్నీ ఆయన. కొన్ని కచేరీలకైతే ఏ చీర కట్టుకోవాలో కూడా ఆయన చెప్తాడు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడ మాట్లాడాలి, అన్నీ శాసిస్తాడు. సరే, ఇలాంటి చిన్నవి పర్లేదు సర్దుకుపోవచ్చు అనుకోవచ్చు. కానీ ఆయన దాస్తికాలు ఇంకా ఎలా ఉన్నాయి అంటే, ఎంఎస్ మొదటి నుంచి కూడా నాకు పోషకులు పెడదవద్దు, పెళ్లి చేసుకుంటే చాలు, పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ వాళ్ళని చూసుకుంటారు, నా జీవితంలో సంగీతం ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్వాలేదు అనుకునేది. అయితే సదాశివం పుణ్యమాని ఆమెకి పోషకులు పెడితే పూర్తిగా వదిలింది, చక్కగా పెళ్లి చేసుకుంది. కానీ అతని ఏకపక్ష నిర్ణయం వల్లే ఆమె పిల్లల్ని కనలేకపోయింది. అది చాలా బాధ, ఆమెకు జీవితాంతం వెంటాడిన బాధ. కానీ ఏనాడు ఆమె ఆయన్ని తెప్పలేదు, ఆమె గురించి బాధపడలేదు, ఆ విషయం గురించి బాధపడలేదు. ఆ తర్వాత ఆమె తల్లి చనిపోయినప్పుడు, ఆమెకి ఎంతో గౌరవించి ఎంతో ప్రేమయ్యిన తల్లి చనిపోయినప్పుడు ఎంఎస్ని పంపించడానికి మీనమేషాలు లెక్కించాడు. ఆమె గురువు వచ్చి
నువ్వు పంపించాల్సిందే తప్పదు, అది ఆమె తల్లి చనిపోయింది అని చెప్తే తప్ప ఆమెని అక్కడికి పంపించలేదు. తల్లి చనిపోయిందని చెప్పి అన్న చనిపోయినప్పుడు పంపించనే లేదు. ఇలాంటి వ్యక్తి పట్ల సుబ్బలక్ష్మి నిజంగా చివరి వరకు చాలా గౌరవించింది. ఆమె తుది శ్వాస వరకు కూడా ఆయన పట్ల గౌరవంతో ఉంది. ఇది ఎలా సాధ్యం అనేది ఇక్కడ ఉన్న మహిళలంతా మనం ఆలోచించి ఆచరించాల్సింది. ఆమె అంత ఒత్తిడిలో ఉంటా కూడా అంత గొప్పగా ఆమె ఎలా పాడగలిగారు, అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగారు, అతన్ని గౌరవిస్తూనే ఎలా ఉండగలిగారు అనేది ఈరోజు మనం అందరం ఆలోచించుకోవాల్సిన విషయం. అయితే 1998లో ఆమెకి భారత ప్రజలు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించుకున్నారు. ఆమె భారతరత్నం ఎందుకు అయింది అంటే కేవలం ఆమె సంగీతంకే కాదు, ఆమె సంస్కారానికి కూడా. ఈ అవకాశం ఇచ్చిన శ్రీమతి గంగ గారికి, చెన్నై గారికి నేను కృతజ్ఞతలు చేస్తున్నాను. ధన్యవాదాలు.